అస్ఫాబాద్ డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ రామారావును ఎలాంటి షరతులు లేకుండా వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. మంగళవారం ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. గతేడాది డిసెంబర్ 23న జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ రామారావు తప్పు లేకపోయినా అధికారులు ఆయన్ని సస్పెండ్ చేశారని ఉపేందర్ విమర్శించారు. ఆగి ఉన్న బస్సును బొలెరో వాహనం ఢీకొట్టిందని, దీనిపై విచారణ జరిపిన అధికారులు జనవరి 24న సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే మళ్లీ రీ ఎంక్వైరీ పేరుతో సస్పెండ్ చేయడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. కొంతమంది అధికారులు కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వెంటనే రామారావును విధుల్లోకి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.